దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నువ్వు చెక్కుకొని కొండ ఎక్కి నా యుద్ధకు రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే మొదటిసారి మరి కొండ మీదకి వెళ్ళారు. దేవుడు తన చేతితోటి 2 రాతి పలకలను రాసిచ్చారు. అయితే కొండ దిగగానే మరి మోషే గారికి ఏం కనబడింది? అక్కడ వారు మరి ఒక పోత విగ్రహాన్ని చేసుకొని విగ్రహారాధికులుగా మారిపోవడం ద్వారా ఆ యొక్క రాతి పలకలను పగలగొట్టినట్టుగా చూసాం. కాబట్టి మరి అక్కడ దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు మోషే వారి పక్షంగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు రెండవసారి ఏమని చెప్తూ ఉన్నాడు? యెహోవా దేవుడు, మునుపటి వాటి వంటివి 2 రాతి పలకలను నీవే చెక్కుకొనిరా. మొదటిసారి ఏమో దేవుడు చెక్కిచ్చాడు. ఈసారి ఏం చేయాలి? ఎందుకంటే పగలగొట్టింది ఎవరు పగలగొట్టారో వాళ్ళే చెక్కాలి పని కదండి. ఎవరు పాడు చేశారో వాళ్ళే దానిని సరి చేయాలి, వారిదే బాధ్యత. కాబట్టి నీవే చెక్కుకొని నా దగ్గరికి రమ్ము, మరియు నీ ఒక కర్ర మందసాన్ని కూడా నువ్వు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ రాతి పలకలను ఏం చేయాలి? ఆ మందసములో ఉంచాలి అని చెప్పినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోషే ఏం చేశాడు? నేను తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేయించి మునుపటి వంటి వాటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కి తిని. ఎప్పుడైతే రెండవసారి కొండ ఎక్కింది, ఈ సంగతి అంతా కూడా మనం నిర్గమాకాండం 34వ అధ్యాయంలో చూస్తాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి మనం ధ్యానం చేసుకుంటే రెండవసారి కొండ ఎక్కినప్పుడు ఆ సంగతి అంతా కూడా చూడండి. అక్కడ మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కుము, నీవు వాక్యములను నేను ఈ పలకల మీద రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదని. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సినాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి నిలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకుని రప్పించులని ప్రకటించును. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడలా నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలను. మీరు లోబడనులని ప్రజలు మా దోషమును మా పాపమును క్షమించి మమ్మల్ని నీ స్వాస్థ్యముగా చేసుకున్నాను. చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే రెండవసారి కొండ ఎక్కినప్పుడు కొండ ఎక్కగానే మరి దేవుడు మేఘములో అక్కడికి దిగి వచ్చి యెహోవా అను నామమును అక్కడ ప్రకటించినట్లుగా చూస్తున్నాం. మొదటిసారి ఎలా దిగి వచ్చారు? అగ్నిలో. మొదటిసారి ఎలాగా? అగ్ని గాఢాంధకారము మొత్తము కూడా ఆ యొక్క కొండను కప్పివేసింది. కొండ అగ్నితో మండుచుండెను, అగ్ని చేత కాలుచుండెను. 2 నిబంధన పలకలు నా చేతుల్లో ఉండెను. నేను చూసినప్పుడు మీరు యెహోవా దృష్టికి పాపం చేశారు. అంటే కొండ అగ్నితో అక్కడ మండుతుంది మొదటిసారి. రెండవసారి మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు మేఘములో దిగి వచ్చి అక్కడ దేవుని యొక్క నామమును, దేవుడు ఎటువంటి వాడు అక్కడ దేవుని యొక్క నామాన్ని దేవుడు అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడంట. ఏమని ప్రకటించాడు? యెహోవా అను నామమును ప్రకటించాడు. అసలు యెహోవా ఎవరు? అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపే దేవుడు. దోషమును అపరాధమును పాపాన్ని క్షమిస్తాడు, కానీ దోషులను మాత్రం నిర్దోషులనుగా ఎంచాడు. అంటే వాళ్ళు దోషులే, క్షమించిన శిక్ష మాత్రము తప్పదు. క్షమించిన
శిక్ష మాత్రము తప్పదు, ఖచ్చితంగా శిక్షించే దేవుడై ఉన్నాడు అని దేవుని నామాన్ని అక్కడ ప్రకటించినప్పుడు అప్పుడు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించు, దయచేసి నా ప్రభు మా మధ్య ఉండి మాతో కూడా రావలను. వీరు లోబడనొల్లని ప్రజలే, కానీ మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనుమని రెండవసారి మళ్ళీ ఇజ్రాయేలుల పక్షముగా వీళ్ళు అక్కడ ఏం చేస్తా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాబట్టి మోషే రెండవసారి కొండ ఎక్కారు అని తెలిసినప్పుడు అక్కడ జరిగిన సంగతి అంతా మనకి జ్ఞాపకం రావాలి. మొదటిసారి కొండ ఎక్కినప్పుడు ఏం జరిగింది, రెండవసారి కొండ ఎక్కినప్పుడు ఏం జరిగింది, అక్కడికి వెళ్ళి అయ్యా వీళ్ళు లోబడనొల్లని ప్రజలే, కానీ నువ్వు కటాక్షము గల దేవుడు అని చెప్పావు కదా, దయగల దేవుడు అని చెప్పావు కదా, దీర్ఘశాంతము గల దేవుడు అని చెప్పావు కదా, కాబట్టి మాతో కూడా రా, మాతో కూడా ఉండి నీ కటాక్షాన్ని మా మీద చూపించు అని అక్కడ బ్రతిమిలాడుకుంటూ ఉన్నాడనమాట దేవుని సన్నిధిలో. మళ్ళీ వద్దాం 10వ అధ్యాయము 5వ వచనం 4వ వచనం నుంచి. ఆ సమాజం అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్లు యెహోవా పలక మీద రాసింది. యెహోవా వాటిని నాకు ఇచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచుతుంది. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచుతుంది. అంతే, మొదట జరిగిన సంగతి అంతా చెప్తూ ఉన్నారు కదా. మొదటిసారేమో అగ్ని మధ్యలో నుండి రాశారు, అదే రీతిగా మళ్ళీ రెండవసారి రాసిచ్చినప్పుడు దేవుడు రెండవసారి ఏం చేశాడు, ప్రత్యక్ష గుడారము కూడా ఎలా చేయాలో చెప్పారు. కాబట్టి ఆ మందసాన్ని చేసినప్పుడు తీసుకుని వచ్చి ఏం చెప్పారు, చెప్పిన విధముగా ఆ మందసములో ఆ యొక్క రాతి పలకలను నేను ఉంచాను అని వాళ్ళతో చెప్తూ ఉన్నారు. 6వ వచనం నుండి చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు యాహాకానీయులైన బెయేరోతు నుండి బయలుదేరి మెసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతి పెట్టబడేది. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయను. అక్కడ నుండి వారు గుద్గోద నుండి గల దేశమైన యొత్పాతాకును చేసిరి. నేటి వరకు జరిగినట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యం పొందులేదు. ఈ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టు యెహోవాయే వారికి స్వాస్థ్యం. చాలు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండవసారి కొండ మీదకి వెళ్ళారు, వచ్చాక మరి ప్రత్యక్ష గుడారం చేశారు, మందసం చేశారు, మందసంలో రాతి పలకలు పెట్టారు. అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు మోసేరు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఎవరు చనిపోయారు, అహరోను చనిపోయి పాతి పెట్టబడను కదా. అహరోను చనిపోయినప్పుడు ఏ కొండ దగ్గర చనిపోయారో రాయించారు ముందు. ఇక్కడ ప్రాంతాల పేర్లన్నీ కూడా మారిపోయినాయి. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే ఆ పేర్లు వేరుగా ఉన్నాయి. ఏ కొండ దగ్గర చనిపోయారు అహరోను గారు, కాండం 33వ అధ్యాయం 35వ వచనం. కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండకి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను. ఏ కొండ ఎక్కి చనిపోయాడు ఇప్పుడు అహరోను గారు, అప్పుడే మర్చిపోయారు అవునా. ఏ కొండ, హోరు కొండ అహరోను చనిపోయింది కదా. ప్రాంతాల పేర్లు ఇచ్చారు కదా. కాబట్టి అక్కడేమో ప్రయాణంలో ఏ ఏ ప్రాంతాలలో వాళ్ళు విడిది చేశారో సంఖ్యాకాండంలో మనం చూసాం. హోరు కొండ మీద మరి చనిపోయారు. ఆ తర్వాత ఎలియాజరు యాజకుడిగా మరి బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత దేవుని నిబంధన మందసాన్ని మోయడానికి, దేవుని సన్నిధిలో నిలవడానికి, ఆయనను సేవించి ఆయన నామాన్ని బట్టి దీవించడానికి దేవుడు లేవి గోత్రపు వారిని ఆ కాలంలో ఏర్పరచుకున్నాడు. కాబట్టి సహోదరులతో పాటు లేవీలు ఏం చేశారు, ఆ యొక్క భూభాగంలో వారికి స్థలం అనేది ఇవ్వబడలేదు. ఎందుకంటే వీళ్ళు 24 గంటలు ఏం పని చేయాలి, దేవుని పనే చెయ్యాలి. మందిరంలోనే యాజకత్వం పని వాళ్ళు చేయాలి. కాబట్టి ఆయన నామాన్ని బట్టి దీవించాలి, దేవుని సన్నిధిలో మరి మనం వాళ్ళు నిలబడాలి, మందసం మోయాలి, అంతేకాకుండా బలులు అర్పించాలి. కాబట్టి వాళ్ళకి స్వాస్థ్యము ఇవ్వలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. వారి ఆస్తి ఎవరు, వారి స్వాస్థ్యం ఎవరు, యాజకులకి
దేవుడే వారి ఆస్తి, దేవుడే వారికి స్వాస్థ్యము. కాబట్టి ఆ దినమున ఈ యాజకుల కొరకు అవసరమైన ప్రతీదీ కూడా ఎవరు ఇవ్వాలి? మిగిలిన 11 గోత్రాల వాళ్ళందరూ కలిసి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ యొక్క యాజకులకి ఇండ్లు ఇవ్వాలి, పొలాలు ఇవ్వాలి. అప్పుడు వారు ఉండడానికి వారికి కావలసిన సమస్తాన్ని కూడా మరి వారు సమకూర్చాలి. కాబట్టి నా మందిరములో ఆహారం ఉండినట్లు మీరు మీ దశం భాగాలను కానుకలను ఖచ్చితంగా మరి మీరు తీసుకుని రండి అని ఆ దినమున మరి వారితో చెప్పారు. ఎందుకంటే వారి స్వాస్థ్యమైన ఆ యొక్క లేవి గోత్రపు వాళ్ళకి ఏ కొరత అనేది ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో మరి ఎవరు యాజకులు అని చెప్పాను నేను? యాజకత్వం అనేది పోయింది ఇప్పుడు కదా. కాపరులు, నాయకులు అనే వాళ్ళు ఉన్నారు కదా. మనమే యాజకులం. ఎందుకంటే దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి దేవాలయముగా ఉంది. కాబట్టి మన ఈ దేవాలయాలని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధంగా దేవునిని ఈ ఆలయం ద్వారా దేవుణ్ణి సేవించాలి. ఆయన నామాన్ని ప్రకటించాలి. ఆయన నామమును బట్టి మనం ఇతరులను దీవించాలి. కాబట్టి ప్రతి ఒక్కరి శరీరం అనే ఈ దేవాలయానికి వాళ్ళే యాజకులు. ఏం చెప్పండి? వాళ్ళే యాజకులు. ఆ యాజకులు ఆ రోజు దేవుని మందిరాన్ని ఏ రీతిగా అయితే నిరంతరము జాగ్రత్తగా ఉంచేవాళ్ళో ఈరోజు మన దేహం అనే దేవాలయాన్ని కూడా మనం ఏం చేయాలి? అట్టి పరిశుద్ధమైన దేవాలయంగా నిరంతరము కాపాడుకుంటూ మన ద్వారా ఇతరులను ఆ దినమున లేవి గోత్రపు వాళ్ళు ఏ రీతిగా అయితే దీవించారో మనము కూడా ఇతరులను దీవించే వారముగా ఉండాలి. అందుకని ఏమన్నారు? ఎవరైనా మిమ్మల్ని నా నామమున బాధించినప్పుడు, దూషించినప్పుడు మీరు దీవించండి అన్నాడా? దీవించమనే చెప్పాడు. ఎందుకంటే ఈ దేవాలయంలో నుంచి ఏం రావాలి చెప్పండి? ఇప్పుడు దీవెనలు రావాలా, తిట్లు రావాలా, శాపనార్థాలు రావాలా? దీవెనలే రావాలి. అందుకనే మన నోటి నుండి, ఎందుకంటే ఈ దేవాలయంలో నుంచి ఏది వస్తే దాని వలన అది అపవిత్రమైపోద్ది. రాగుడని అన్నీ వస్తే దాని వలన అది అపవిత్రమైపోద్ది. కాబట్టి మరి పరిశుద్ధమైన యాజకులముగా దేవుడు తన రాజ్యము కొరకు మనందరినీ కూడా నేటి దినమున నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే రేపు పరలోకం అనే ఆ దేవాలయానికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చేయాలి చెప్పండి? అక్కడ దేవునిని ఆరాధించే యాజకులముగా ఉండాలి. దేవుని రాజ్యము కొరకు మనందరం కూడా యాజకులముగా, యాజక పరిచారకులనుగా మరి మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. 10వ వచనం నుండి చూసుకుంటే, నేను మునుపటి వలె 40 పగుళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయుట మానివేశను. అంటే ఇజ్రాయేలు నశించకుండా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా మునుపటి వలె 40 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేశాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా రాబోయే కీడు నుండి మనం తప్పించుకుంటాం. ఏం చెప్పండి? దేవుని యొక్క ఉగ్రత, కీడు మన జీవితంలో ఎదురైన ఏ సమస్యలైనా సరే ఆ ఉపవాస ప్రార్థన వలన ఆ యొక్క కీడుల నుండి, ఆ ఉగ్రత నుండి మనము తప్పించబడతాం. ఆ దినమున మరి మోషే 40 రాత్రింబగళ్ళు ఉపవాసముతో దేవుని కొండ మీద ఉండి ప్రార్థించడం ద్వారా దేవుడు నా మనవి ఆలకించి మిమ్మల్ని నశింపచేయుట మానివేశాడు. అంతేకాదు మరియు యెహోవా నాతో ఇట్లా, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చిదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను. మోషేతో ఏం చెప్పాడు? ఇప్పుడు యోర్దాను దాటి వాళ్ళకి స్వాధీనం పరుచుకునే ఆ దేశానికి మీరు వెళ్ళాలి. కాబట్టి నువ్వు ముందరెళ్ళు, వారికి ముందర వెళ్ళు. అంటే ఒక నాయకుడు ముందుండాలి. ఎప్పుడు కూడా ఎవరు ఉండాలి చెప్పండి? ఒక నాయకుడు ముందుండాలి. ఆ నాయకుని వెనకాల, అంటే కాపరి ఏ రీతిగా అయితే ముందుంటారు, కాపరి వెనకాల ఏముంటాయి చెప్పండి? గొర్రెలు ఉంటాయి. మరి అనేవాడు ముందు ఉంటాడు. ఆ ముందు నడిచే ఆ కాపరిని బట్టి వెనకాల గొర్రెలు కూడా ఏం చేయాలి? వెనకాల నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి నీవు లేచి వారికి ముందు సాగుమని మోషేతో చెప్పారు. 12వ వచనం చూసుకుంటే, కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? ఇక్కడ చూడండి, అసలు ఈరోజు ఈరోజు మనల్ని ఏమడుగుతున్నాడు చెప్పండి? ఏమడుగుతున్నాడు దేవుడు ఈరోజు మనల్ని? ఇది కాక నేను అసలు నీ దేవుడు నిన్ను అడిగేదేంటి? మన ఆస్తులు అడుగుతున్నాడా? మన బంగారం అడుగుతున్నాడా? లేకపోతే మన ఇంకా ఏదైనా మన వల్ల కానిది ఏమని అడుగుతున్నాడా?
అసలు దేవుడు అడిగింది మనం ఇచ్చే స్థితిలో ఉన్నామా లేదా చెప్పండి? ప్రతీదీ ఇవ్వగలిగినంత సులువైన పద్ధతి ఉంది మన దగ్గర. ఏమడుగుతున్నాడంట? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడమని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? భయపడాలి, దేవునికి భయపడమని అడుగుతున్నాడు కదా. ఈరోజు భయం అంటే అసలు మనకి భయం లేదు. అపవాదికి ఎంత భయపడతామో దేవునికంటే అసలు భయమే ఉండదు మనకి. వాడు వచ్చి ఎదురుగా నిలబడితే గజ 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 వణికిపోతాం. అవునా? దేవుని వాక్యానికి అలా వణుకుతావా? దేవుని మాటకి వణుకుతున్నావా? వాక్యమే దేవుడు కదా. ఆ మాట మరి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎందుకు అమ్మో ఈ మాటని బట్టి నిజంగా నేను ఇలా ఉండకపోతే ఇటువంటి శిక్ష నా మీదకి వస్తుంది అని ఆ వాక్యానికి మనం ఎందుకు భయపడలేకపోతున్నాం? ఇప్పుడు వాక్యం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, కానీ అపవాది సాతానికి చీకటి కార్యాలను చూసి మాత్రం గదగదగా వణికిపోతున్నాం. దేవుడు నిన్నేం అడుగుతున్నాడంటే నాకు భయపడండి. దేనికి భయపడండి? నాకు భయపడ్డం. దేవునికి భయపడ్డం అంటే ఏంటి? ఆయన మాటకి భయపడ్డమే, ఆయన మాటకి లోబడ్డమే, ఆయన మాటకి భయముతో ఆ పని చేయాలి. అమ్మో ఈ పని చేయకపోతే దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఆజ్ఞను చేయకపోతే నా ఆజ్ఞ అతిక్రమం పాపం అవుతుంది, నేను పాపంలో పడిపోతాను, కాబట్టి నేను ఈ ఆజ్ఞను మీరకూడదు అని భయముతో ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన చెప్పిన మాటలు వినడమే ఆయనకి భయపడ్డం. అవునా? ఏదైనా చెప్పినా మన పిల్లలు మాట అసలు ఆ పనే చేయటం లేదనుకో, అసలు నీకు భయమే లేదురా అంటాం. ఏమంటాం చెప్పండి? ఎందుకు ఆ పని చేయట్లేదు? వాడు భయం లేదు, అమ్మ నానంటే భయం లేదు కాబట్టి వాడు ఆ పని చేయట్లేదు. మరి మనకెంత భయం ఉంది, ఎంత పని చేస్తాం? దేవుని మాటలు ఎన్ని వింటున్నాం మనం. అందుకే దేవుడు ఏమడుగుతున్నాడు నిన్ను? నాకు భయపడండి. నాకు భయపడడం అంటే ఏంటి? నా మాట విని దాని ప్రకారం జీవించడం. నా మాట విని దాని ప్రకారం జీవించడమే దేవునికి భయపడడం. అంతేకాకుండా ఆయన మార్గములన్నిటిలో నడవాలి. మార్గములలో ఒక్క అడుగు కూడా మనం ఏ ఆజ్ఞలలో తప్పిపోకుండా ఆయన చూపించిన త్రోవలోనే నడవాలి. మనకిష్టమైన దారులు, మనకిష్టమైన త్రోవలు వేసుకోకూడదు. ఆయన ఒక త్రోవ ఆల్రెడీ మనకు సిద్ధపరిచి ఉంచాడు, ఆ త్రోవలోనే నడవాలి. ఆ త్రోవలోనే నడవాలి. ఈ త్రోవలో వెళితే నాకు అనుకూలం లేదు, ఈ త్రోవలో నడవాలంటే నాకు ఇబ్బంది, మనం షార్ట్ కట్లు ఎంచుకుంటూ ఉంటాం కదా. షార్ట్ కట్లు ఎంచుకొని అసలు వెళ్ళాల్సిన దారిలో వెళ్లకుండా షార్ట్ కట్లలో వెళదామనుకుంటాం, కానీ అది దేవుడు నియమించిన త్రోవలు కాదు. దాని వలన మనం సమస్యలే కొని తెచ్చుకుంటాం. ఏం కొని తెచ్చుకుంటాం చెప్పండి? సమస్యలనే కొని తెచ్చుకుంటాం. కాబట్టి ఆయన నా మార్గములన్నిటిలో, ఒకటి కాదండి అన్నిటిలో, ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞలో కూడా మనం తప్పిపోకూడదు. ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా మిగిలిన అన్ని ఆజ్ఞలలో అపరాధులముగా ఎంచబడతారు. కాబట్టి అన్నిటి ప్రకారము నడుచుకోవడము, ఆయనను ప్రేమించాల, భయపడాలా, ఆయన వేసిన త్రోవలోనే నడవాలి. మూడవది ఆయనను ప్రేమించాల కదండి. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అని రాస్తే సరిపోయిందా? రక్తంతో గీసి రక్తపు ఉత్తరాలు రాస్తే సరిపోయిందా? ఐ లవ్ యూ అని దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని నోటితో చెప్పితే సరిపోయిందా? అంతకు మునిపే చెప్పా, దేవునిని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి దేవుని ప్రేమించుట? దేవుని ప్రేమించడము అంటే ఒక్కటి, ఆయన నోటి నుంచి ఒక మాట రాగానే ఇది నా జీవితంలో నేను చేసేయాలి అని దాని ప్రకారం చేయడమే ఆయన ప్రేమని మనం రుజువు చేసుకోవడం. అంతే తప్ప మన నోటితో 100 మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగా మన బాహ్యంగా ఎంత మన భక్తిని చూపించుకునే అవసరమే లేదు. ఆయనను ఎలా ప్రేమిస్తున్నామో మనము చూపించలేము. ఆయన ప్రేమను ఎలా రుజువు చేశాడు? సిలువలో తన రక్తం అంతా కార్చి, శరీరం అంతా తను గాయాల పాలైపోయి మన పట్ల తనకున్న ప్రేమను రుజువు చేసుకున్నాడు. ఈరోజు అవమానమైన, నిందైన, శ్రమైన, శోధనైనా ఆయన చెప్పిన మాటలను తప్పకుండా ఆజ్ఞల ప్రకారం మరి మనం నడుచుకోవడమే దేవునిని ప్రేమించడం. 4వది, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో సేవించాల. 4వది ఆరాధన, దేవుణ్ణి ఆరాధించడం. మొదటిది భయపడడం, 2వది నడవడం, 3వది ప్రేమించడం, 4వది ఆరాధించడం. సేవించడం అంటే ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఎట్లా ఆరాధన చేస్తున్నాం మనం? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి, ఆరాధన చెయ్యాలి. చాలామంది ఆరాధన చేస్తున్నారు, కానీ ఇంకా కొద్దిమంది చాలా వరకు సంఘంలో ఆరాధన చేస్తుంటే కళ్ళు తెరిచి అటు ఇటు చూడడం, లేకపోతే ఏదో అన్యమనస్కంగా సైలెంట్గా మౌనంగా ఉండడం,
అలా చేస్తూ ఉన్నారు. ఎలాగంటే పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవునిని మనం ఆరాధించినప్పుడు నిజంగా దేవుని యొక్క శక్తిని మరి మనము పొందుకుంటాము. మన జీవితంలో గొప్ప మేలులను మనం పొందుకుంటాం. ఎందుకు చేయాలి ఇవన్నీ? ఎందుకు భయపడాలి? ఎందుకు నడవాలి? ఎందుకు ప్రేమించాలి? ఎందుకు సేవించాలి? నీ మేలు కొరకు. ఎవరి మేలు కొరకు? అంటే ఎవరికి వాళ్ళు నా మేలు కొరకు అనుకోవాలి. చేస్తే మీకే మేలు, చేయకపోతే మేలు అనేది మనకి ఉండదు కదా. మనం త్రోవలలో తప్పిపోయినా, ఆయనకి భయపడకుండా జీవించినా, ఆజ్ఞలను పాటించకుండా ఆయన ప్రేమించకపోయినా, ఆయనను సరి అయిన విధముగా ఆరాధన చేయకపోయినా, ఆరాధన చేయడం అంటే కేవలం ఆదివారం వచ్చి 1 గంట ఆరాధన చేసిపోతే అయిపోయిందా? నిరంతరము మనం ఆత్మతో సత్యముతో ఆయనని ఆరాధించే వారిగా ఉండాలి. కాబట్టి మనకి మేలు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందుననే మాట దేవుడికి కావాలి. మన దగ్గర నుంచి ఏం కావాలి? అయ్యా నిజమే, ఇవన్నీ చేస్తే నాకు మేలు, కాబట్టి నీ ఆజ్ఞలను కట్టడలను నేను అనుసరించి నడుచుకుంటాను అని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవడమే దేవునికి కావాల్సిందంట. ఇది కాక దేవుడు నిన్నేమి అడుగుతున్నాడు అంటే ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే మన మాట అవునంటే అవును, ఆయన మాట ఇచ్చాడంటే అది అగ్రిమెంట్, ఒక నిబంధనతో సమానం కదా, ప్రమాణం చేసినంతగా సమానం. కాబట్టి ఈరోజు మరి మనము కూడా అటువంటి దేవునికి మరి మనం మాట ఇస్తున్నాము అంటే ఆ మాట తప్పకుండా, మాట తప్పితే ఏమైపోద్ది చెప్పండి? అగ్రిమెంట్ ఫెయిల్ అయిపోతే చట్ట విరుద్ధంగా శిక్షార్హులం అయిపోతాం. ఆజ్ఞను ఒక తీర్మానం చేసుకుని తీర్మానాన్ని తప్పిపోతే, ఆ రోజు మనం నేర్చుకున్నాం కదమ్మా, ఒక మాట అవునంటే అవును కాదంటే కాదు అని మనం ఆ మాటని తప్పిపోతే, ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటారు ఇద్దరి మధ్యలో, అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోకపోతే ఏం చేస్తారు చెప్పండి? మీరు వెళ్ళి పోలీస్ కేసు పెడతారు, అంతే కదా, పోలీస్ కేసు పెడతారు. అంటే ఇప్పుడు దేవుడు కూడా మన పైన ఏం చేస్తాడు? కంప్లైంట్ వేస్తాడు. నేను ఒక మాట ఇచ్చావు నా సన్నిధిలో, కానీ ఈ మాట ప్రకారం జీవించట్లేదు, నువ్వు నడవలేకపోతున్నావు అని కంప్లైంట్. అంటే మనం ఆ యొక్క పనిని బట్టి శాపగ్రస్తులమో లేకపోతే ఏదో ఒక శిక్షని మరి మనము పొందుకునే వారముగా మరి మనము ఉంటాం. కాబట్టి దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, ఆ మాట ప్రకారం జీవించమంటున్నాడు. మాట ఇవ్వడమే కాదు, మాట ప్రకారం కూడా మరి మనం ఏం చేయాలంట? జీవించే వారముగా ఉండాలి. యోబు గ్రంథం 36:11 చదవండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తన దినములను క్షేమముగాను తన సంవత్సరములను సుఖముగాను. ఏంటంట? దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పిన ఈ మాటలను మీరు ఆలకించి ఆయనను మీరు సేవించిన ఎడల తమ దినములను క్షేమముగా తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చెదరు. చూడండి, క్షేమకరమైన దినాలు, సుఖకరమైన సంవత్సరాలు మన జీవితంలో దేవుడు మనకు దయచేస్తాడు కదా. దేవుడు క్షేమమునిచ్చే దేవుడే, సుఖమునిచ్చే దేవుడే కదా. ఆయన రక్తంలో మనల్ని కడుక్కున్నాడంటే ఊరికేనే కడుక్కోలే, మనకి క్షేమమునిచ్చే దేవుడు, సుఖాన్నిచ్చే దేవుడు. కానీ ఆ సుఖముతో కూడిన సంవత్సరాలు మన జీవితంలో రావాలి, ఆ క్షేమకరమైన దినాలు మన జీవితంలో రావాలి అంటే ఈ మాటలను మనం ఆలకించి ఆయనను మనం సేవించే వారిగా ఉండాలి. ఆయన మాట వినాలి, ఆయనను మరి మనము ఆరాధించాలి. అందుకే ఆయనకు భయపడాలి, ఆయన త్రోవల మార్గంలో నడుచుకోవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను సేవించి ఆ దేవా నేను ఈ ఆజ్ఞలను కట్టడలను తప్పిపోకుండా వీటి ప్రకారం నడుచుకుంటాననే మాట ఎవరైతే దేవుని సన్నిధిలో ఇచ్చి దాని ప్రకారం నడుచుకుంటారో వారి జీవితంలో మేలు కలుగుతుంది. ఏంటా మేలు? క్షేమకరమైన దినాలు, సుఖకరమైన సంవత్సరాలు. కావాలా వద్దా చెప్పండి? ఇంత కష్టపడేది ఎందుకు చెప్పండి? ఇప్పుడు క్షేమము సుఖము కొరకే కదా మరి ఇంత కష్టపడేది కూడా. అది దేవుడిచ్చే క్షేమము, దేవుడిచ్చే సుఖం అయితే ఇంకా హాయిగా ఉంటుంది కదండి. దేవుడిచ్చే క్షేమము, దేవుడిచ్చే సుఖం అయితే అది ఇంకా మేలుకరముగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏదైనా కూడా మనకి మేలుకరమైందే ఇస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? మేలుకరమైందే దేవుడు మరి మనకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. చూడండి, మీకా 6:8 కూడా మనం చదువుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి
దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు ఇదేం అడుగుతున్నాడు చెప్పండి మనల్ని దేవుడు? అక్కడేమో నా మాట వినండి, నా ఆజ్ఞల ప్రకారం నడుచుకోనండి, నన్ను ప్రేమించి నన్ను సేవించండి, ఇంతే కదా. ఇది తప్ప ఆయన ఏం అడుగుతున్నాడు అంటున్నాడు. ఇక్కడ మీకాలో ఏమంటున్నాడు? ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. ఇదే ఉత్తమమైంది. సర్వోత్తమమైన మార్గం ఏంటంటే ఇదే ఉత్తమమైంది. ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవడం ఏంటంట? న్యాయముగా నడుచుకోవడము, కనికరాన్ని ప్రేమించడము, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది ఏమీ లేదండి. దేవుడికి మన దగ్గర నుంచి న్యాయమైన ప్రవర్తన కావాలి. ఎటువంటి ప్రవర్తన? దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయస్తుడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా న్యాయమైన ప్రవర్తన దేవుడికి కనబడాలి. ఒకరి విషయంలో ఒక తీర్పు, ఇంకొకరి విషయంలో ఇంకొక తీర్పు. మన గురించి ఒకలాగా ఉంటాం. మనం తప్పు చేస్తే మన విషయంలో ఒక తీర్పు తీర్చుకుంటాం. అదే ఎదుటివారు తప్పు చేస్తే వారి విషయంలో ఇంకొక రకమైన తీర్పు. మరి అది అన్యాయమే కదా. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు మనలో? న్యాయముగా నడుచుకోవాలి. ఈరోజు మనం న్యాయముగా నడుచుకోవాలి. ఒకవేళ నిన్ను నువ్వు క్షమించుకోగలిగినప్పుడు ఎదుటివారిని కూడా నువ్వు క్షమించగలగాలి. ఎదుటివారిని కూడా క్షమించగలగాలి. నీవు అందుకనే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎలా ప్రేమించమన్నాడు అంటే, నీకు ఏది అయితే మేలు అనుకుంటావో, నీకు ఏదైతే క్షేమం అనుకుంటావో, నీవు ఏది చేయాలనుకుంటావో దాన్నే నువ్వు ఎదుటివారి విషయంలో కూడా చేయగలిగి ఉండాలి. దాన్నే నువ్వు ఎదుటివారి విషయంలో చేయగలిగి ఉండాలి. ఒకవేళ నేనే ఆ స్థలంలో ఉంటే ఏం చేయాలి, నాకే ఆ సమస్య దొరికితే నేనేం చేస్తాను, నాకైతే ఏం జరుగుతుంది, నేనేం చేసుకుంటా, నేను అదే వరకు చెయ్యాలి అని మనం ఆలోచించుకోవడమే న్యాయంగా నడుచుకోవడం కదా. మన వరకు వచ్చేసరికి తప్పులు కప్పిపుచ్చుకుంటాం, ఎదుటి వాళ్ళకి వచ్చేసరికి మొత్తం ప్రచారం చేసేవారిగా ఉంటాం. కాబట్టి న్యాయముగా నడుచుకోవడమే దేవుడికి అడుగుతున్నాడు. రెండవది కనికరాన్ని ప్రేమించాలి. ఏంటంటే కనికరపడండి, జాలి పడండి, కనికరపడండి, దయ కలిగి ఉండండి. కాబట్టి కనికరపడువారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. దేవుడు కూడా మన పట్ల కనికరాన్ని చూపించాడు కాబట్టి మనం నాశనం కాకుండా ఉన్నాం. ఎలా ఉన్నాం? నాశనం కాకుండా ఉండడానికి కారణం ఏంటి? దేవుని కనికరమే. లేకపోతే ఎప్పుడో మనం చేసిన ఆయనకి కోపం పుట్టించిన దానిని బట్టి ఎప్పుడో మరి మనము నశించిపోయేవారం. కాబట్టి మనము కూడా ఎదుటి వారి పట్ల కనికరాన్నే చూపించాలి. వారు తప్పు చేస్తే అయ్యో వీరి పొరపాటులో ఉన్నారని కనికరపడి ప్రార్థన చేయాలి. కానీ ఎంతసేపు వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని అనేవారిగా మరి మనము ఉండకూడదు. మూడవది ధీర మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ప్రవర్తించాలి. ఏంటంట? తగ్గింపు మనస్సు. తగ్గింపు మనసుతో దేవుని సన్నిధిలో కనబడాల. 9వ అధ్యాయం అంతా అదే నేర్చుకున్నాం. నా నీతి నీ నీతి నీ యథార్థత కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఒక మంటి గట్టాలము, ఒట్టి వారము అని మనల్ని మనం తగ్గించుకొని దీన మనస్సు ఉండాలి కదా. సుంకరి పరిసయ్యుని ప్రార్థనలో మనం చూస్తాం. సుంకరి తన్ను తాను తగ్గించుకుంటాడు, పరిసయ్యుడు ఏం చేస్తాడు? ఇన్ని ఉపవాసాలు ఉంటున్నా, ఇంత కానుకలు ఇస్తున్నా, ఇంత చేస్తున్నా అంటే ఎంతసేపు దేవుని కొరకు ఏం చేశాడో చిట్టాపద్దుల చిట్టా చెప్తా ఉంటారు కొద్దిమంది కదా. అంటే ఇక్కడ చెప్పకపోయినా పర్వాలా, కానీ వారి ఆలోచనలలో తలంపులలో ఉండి నేను ఆ దేవుని కొరకు ఇన్ని చేసా తెలుసా, మందిరానికి అంత ఇచ్చా తెలుసా, ఇంత ఇచ్చా తెలుసా, అతిశయోక్తి చెప్పుకుంటా ఉంటారు. ఏమంటే ఆయన మనకు చేసేదానిపైన మనం ఇచ్చేది ఎంత చెప్పండి ఆయనకు? అసలు ఆయన చేసే మేలులను బట్టి మనం చూసుకుంటే అసలు మనం ఎంత ఆయనకి ఇచ్చేది. కానీ మనకి ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ అతిశయం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. తగ్గింపేది ఇంకా మరి దీన మనస్సేది? దేవునికి ఎంత చేసినా తక్కువేనండి, ఇంకా ఇచ్చాను ఇంకా ఇవ్వాలనుకుంటున్నా అనుకునే వారికి ఉండాలి. కానీ అంత చేశా ఇంత చేశా నా దేవుని కొరకు అని గర్వాంధులంగా మనం చెప్పుకుంటే అది దేవుని దృష్టిలో దీన మనస్సు ఎన్నటికీ కాదు. కాబట్టి దేవుడు మన మాటలు చూస్తూ ఉంటాడు. ఎవరితో మనం మాట్లాడేటప్పుడైనా ఇంత చేశాను అంత చేశాను దేవుని కొరకు అని మనం అనుకుంటే దేవుడు దానిని చూసినప్పుడు మరి దేవునికి అది అయిష్టంగా కనబడతా ఉంది. అందుకని అంటున్నాడు, ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు, నీ మేలు కొరకు ఇవి చేయమని గాక ఇంకా దేవుడు ఏమడుగుతున్నాడు? ఏమైనా కష్టమా చెప్పండి? చాలా కష్టం. ఎందుకంటే ఆత్మ శరీరం పోరాడుతూ ఉంటాయి. ఇక అయ్యగారు చెప్పినట్టు శరీరం ఏం చేస్తూ ఉంటుంది? నువ్వు తప్పు చేస్తే నలుగురు అంటారు, వాళ్ళు తప్పు చేస్తే అలాగ ఎందుకు అనాలి, ఎన్నన్నా అనొచ్చు. శరీరం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? శరీరేచ్ఛ, శరీర కార్యాలు ఎదుటివారికో తీర్పు మనకో తీర్పు చెప్పమని చెప్తా ఉంటాయి. న్యాయం కలిగి నడుచుకునే విధంగా ప్రేరేపించేది ఎప్పటికీ కూడా మన శరీరము. కాబట్టి వాటిని మనం జయించాలా. యోర్దాను ఎందుకు దాటాం? ఇప్పుడు వాటిపైన జయాన్ని పొందుకోవడానికే, శరీర కార్యాలపైన జయాన్ని పొందుకోవడానికే యోర్దాను దాటాలి. ఇప్పుడు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాం?
మన పాత రోత ఆ యొక్క శరీర కార్యాలని పాతి పెట్టాలా. అవి ఇంకా కనబడుతుంటే వాటిపైన జయం పొందుకునే వారంగా ఉండాలి, కానీ వాటిని బట్టి అతిశయించే వారముగా మరి మనము ఉండకూడదు. అందుకని ఆ దినమున చూడండి, లూకా సువార్త 11:42 కూడా వాళ్ళు అలాగే చేస్తూ ఉన్నారు. ఎంత వాక్యము ప్రవక్తల ద్వారా హెచ్చరించినప్పటికీ కూడా. లూకా 11:42, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. అయితే అసలు దేవుడు అడిగింది విడిచిపెట్టేస్తున్నారంట. ఆ రోజు వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఏదైతే చెయ్యమని అడుగుతున్నాడో వాటిని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి మేము ఇంత ఇచ్చాం, ఇంత కానుకలు ఇచ్చాం, ఇంత దశం భాగాలు ఇచ్చాం, ఇన్ని సరుకులు ఇచ్చామని వాటి గురించే చెప్పడం మొదలుపెట్టారు ఆ రోజు వాళ్ళు కదండి. అంటే ఎంతసేపు పుదీనాలో కూడా నేను దశం భాగం తీస్తున్నా, మా ఇంట్లో పుదీనా కట్ట తెచ్చుకొని కూడా అందులో కొంచెం తీసి దేవునికి ఇస్తున్నా, కొత్తిమీర కట్ట కూడా తెచ్చి అందులో నుంచి కొంచెం దులిపి దేవుని మందిరానికి ఇచ్చా. అంటే నిజంగా అట్లా ప్రేమించి ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ దాన్ని బట్టి అతిశయపడుతున్నావు. కానీ మరి ఎదుటివానికి న్యాయమైన తీర్పు తీర్చట్లేదుగా, ఎదుటివాడిని కనికరించే విషయంలో కనికరం చూపడట్లేదుగా. దేవుని నిన్ను ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాన్ని ప్రేమించమంటే ప్రేమించట్లేదుగా. దీన్ని చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ ఏం విడిచిపెట్టావు? అసలు నేను నిన్ను అడిగింది విడిచిపెట్టేశావు. నేను నీకేం చెప్పానో, ఏం ఆజ్ఞాపించానో దాన్ని విడిచిపెట్టేశావు. విడిచిపెట్టి ఎంతసేపు నేనేం చేశా దేవునికి అంత అదే చెప్పుకుంటున్నాం. కానీ అసలు దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చేయమన్నాడు, దానిని మనం ఎలా విడిచిపెట్టామో అన్నదాని గురించి ఉండదు. కొద్దిమంది నేను చూస్తా, ఎంతసేపు వాళ్ళు అనుకున్నది ఒకటే చెప్తా ఉంటారు, కానీ అసలు దేవుడు చేయమన్నవి ఎన్ని విడిచిపెడుతున్నారో పట్టించుకోరు. ఎంతసేపు నేను ఇది చేసా అంతే, అదొకటే పట్టుకుంటారు. బ్రతికినంత కాలం అదొక్కటే పట్టుకుంటారు. ఎప్పుడో చేసింది కూడా పట్టుకుంటారు. ఇక ఎప్పుడో చేసినవి కూడా అప్పుడు అలా చేసా, ఇప్పుడు ఇలా చేసా, ఇక అదే పట్టుకుంటారు. కానీ దేవునికి మరి మనం ఎంతగా ఆయన న్యాయాన్ని కలిగి ఉంటున్నాం, కనికరాన్ని కలిగి ఉంటున్నాం, దేవుడు మనల్ని ప్రేమించినట్టు మరి మనం ప్రేమించగలుగుతున్నామా? అవన్నీ దేవుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఇప్పుడు? మరి న్యాయంగా నడుచుకోండి, దేవుని ప్రేమను కలిగి జీవించండి, దీన మనసును కలిగి జీవించండి, కనికరాన్ని కలిగి జీవించండి. ఇక్కడ కూడా ఏమడుగుతున్నాడు? ఆయనకి భయపడండి, ఆయన మార్గాల్లో నడుచుకోండి, ఆయన్ని ప్రేమించండి, ఆయన్ని సేవించండి. నీ మేలు కొరకు ఈ ఆజ్ఞలు కట్టడలన్నీ మీరు అనుసరించండి. ఈ ఆజ్ఞలు కట్టడలు అనుసరించండి. మనం ఒకరిని ప్రేమించకుండా, కనికరము చూపించకుండా, న్యాయబద్ధంగా జీవించకుండా దేవుని కొరకు ఎన్ని చేసినా అన్నీ ఒట్టివే. అది ఇక్కడ చెప్పేది. ఏం చెప్పండి? ఎన్ని చేసినా అన్నీ వ్యర్థమే. మన పొరుగు వాళ్ళు కింద పడితే వాళ్ళని లేపకుండా ఇక్కడికి వచ్చి ఎంత ప్రార్థన చేసుకున్నా ఉపయోగము లేదు కదా. ముందు వారికి సహాయం చేయాలి, కనికరం చూపించాలి, బాధపడుతున్న వారి విషయంలో కనికరం చూపించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ దినమున దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఒకటే. ఏమని అడుగుతున్నాడు? నాకు భయపడండి, నా మార్గంలో నడుచుకోనండి, నన్ను ప్రేమించి నన్ను సేవించండి, అది మీకు మేలు. కాబట్టి ఎలా ప్రేమించాలి, ఎలా సేవించాలో అక్కడ చెప్తున్నాడు. న్యాయంగా నడుచుకోవడం, కనికరం చూపించడము, దీన మనస్సు అన్న వస్త్రాన్ని ధరించుకొని ఉండడం. మనం దేవుని కొరకు ఎంత చేస్తున్నామన్నది కాదు, దేవుడు మనల్ని అడిగింది మనం దేవుని విషయంలో జరిగిస్తున్నామా లేదా అనేది మాత్రమే దేవుడు చూస్తాడు. కాబట్టి మరి మనము కూడా ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినట్టుగా ఈరోజు మనము కూడా ఆయనకి భయపడి ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయనను ప్రేమించి పూర్ణాత్మతో ఆయనను సేవించే కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.